హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఆలు బజ్జీ అనమాట. ఆలు బజ్జీని ఏ విధంగా రెడీ చేయాలనేది చూపిస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి ప్లీజ్ అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మన వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా అయితే బజ్జీలు చేయొచ్చు. అలాగే పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ రాగానే స్కూల్ నుంచి ఇలా అయితే చేసి ఇవ్వండి. చూసారు కదా, బజ్జీ అనేది చాలా పొంగుతూ వచ్చింది. లోపల కూడా చాలా మంచిగా ఉడికిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసి తినాలన్నంత బాగుంటాయి అన్నమాట బజ్జీలు. ఇంకా దానికి కావాల్సినవి అయితే 3 పెద్ద సైజులో ఆలుగడ్డలు అయితే తీసుకోవాలన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా అయితే ఆలుగడ్డలు మొత్తం పొట్టు తీసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఓకేనా? పలుచగా కట్ చేసుకోవాలి. మందం కట్ చేసుకుంటే మనకి ఆలుగడ్డ బజ్జీ వేసినప్పుడు అనేది ఉడకదనమాట లోపల. కాబట్టి నేను చూపించిన విధంగా ఇలా చాక్తో పలుచగా కట్ చేసుకుంటే బాగుంటాయి అనమాట. అలాగే మనకి హోటల్ అదే బండి మీద పెట్టి అమ్ముతారు కదా ఆలు బజ్జీ, ఆ విధంగా వస్తాయి అనమాట. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి. మీరైతే ఒకసారి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. నేను చూపించాను కదా ఇక్కడ ఏ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే 2 కప్పుల శనగపిండిని అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని నేను చూపించిన విధంగా అయితే మీరు పిండి కలుపుకోండి. ఓకేనా? ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ అయితే ఉప్పు తక్కువనే ఉండాలి. ఓకేనా? ఇంకా మొత్తం ఒకసారి అయితే పిండి అంతా కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు ఉంటాయి కదా పిండిలో, కాబట్టి మొత్తం ఒకసారి పిండిని అయితే కలుపుకొని ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి మనం కారం అలాంటిది ఏమి వేయద్దనమాట. ఓన్లీ ఉప్పు వేస్తే సరిపోద్ది. సోడా కూడా వేయలేదు. పొంగడం కోసము, బజ్జీ ఎక్కువ లావు పొంగడం కోసం సోడా వేస్తారు. సోడా ఎక్కువ వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. కాబట్టి నేనైతే సోడా ఉప్పును కూడా స్కిప్ చేశాను. ఓకేనా? మీ దగ్గర ఒకవేళ ఓమా ఉంటే వేసుకోండి. డైజెషన్ బాగా అవుతుందన్నమాట. ఓకేనా? కాకపోతే మనం బజ్జీ చేసినప్పుడు పైన కనబడితే గలీజ్గా ఉంటుంది. అది మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. వాటర్ అయితే చాలా తక్కువ వేసుకుంటూ ఇలా అయితే పిండి ఈ విధంగా వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఓకేనా? మరీ పల్చగా వస్తే మనకు బజ్జీ చేసుకోవడానికి అయితే రాదనమాట. ఓకేనా? ఇక ముందుగా అయితే కడాయి పెట్టుకొని పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే సరిపడా వేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకేనా? పిండి కలుపుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కలుపుకోండి. మరీ జోరుగా కలుపుకుంటే అయితే మనకు బజ్జీ వేసేటప్పుడే ఎర్రదైతే రాదనమాట. ఓకేనా? చిక్కగా కలుపుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది మంచిగా పొంగుతుంది. అలాగే వేసేటప్పుడు కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను పిండిని అయితే ఏ విధంగా కలుపుకున్నానో చాలా చిక్కగా కలుపుకున్నా. ఈ విధంగా అయితే ఆయిల్ వేడైన తర్వాత నేను చూపించిన విధంగా బజ్జీని అంతా ఈ విధంగా వేసుకోవాలన్నమాట డీప్ ఫ్రైకి. ఓకేనా? ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చాలా బాగా వచ్చినాయి. నేను ఒక 5-6 సార్లు చేయొచ్చు బజ్జీ వేసిన తర్వాత. అంటే టేస్ట్ అనేది అంత బాగుందన్నమాట. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనేంత బాగున్నాయి. అచ్చము బండి మీద కొన్న వాటిలాగానే వచ్చిందనమాట టేస్ట్ అనేది. కాకపోతే మరి వాళ్ళు కార్న్ఫ్లోర్ ఏదో వేస్తారు అనుకుంటా నాకు తెలిసి. మనమైతే అదేం వేయలేదు. చూడండి మీరే ఏ విధంగా వస్తాయి అనేది. ఓకేనా? ఇక మంటను మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి లో ఫ్లేమ్లో పెడితే బజ్జీ అనేది ఎక్కువ ఉబ్బదు. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఆలు అనేది ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అటు ఇటు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. తిప్పుకుంటూ. ఓకేనా? అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేపుకోవాలన్నమాట వీటిని. ఓకేనా? నేను వేసేసరికి అవి హీట్ ఎక్కువ ఉన్నది స్టార్టింగ్లో, కాబట్టి అంటుకున్నట్టు అయిందనమాట. ఓకేనా? ఇంకా మొత్తానికైతే చూడండి చాలా బాగా పొంగాయి బజ్జీ అనేది. మనకి ఈ కలర్ వచ్చేదాకా అయితే చేసుకోండి. ఓకేనా? మొత్తానికి అయితే తీసిస్తున్నా. ఇలానే సేమ్ యాజ్ టీజ్గా ఎన్ని ఉంటే అన్నీ చాలా తక్కువ టైంలో జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోయింది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పిల్లలు అండ్ పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? వర్షం వచ్చినప్పుడు అయితే వేడి వేడిగా తినాలనిపిస్తుంది అనమాట. నేనైతే చాలా బాగా చేస్తాను. అంటే పిల్లలకి స్నాక్స్ అనేది ఏదో ఒకటి చేస్తాం కదా, ఆ విధంగా అయితే చేశాను అనమాట.
చూడండి మంచి కలర్ వచ్చినాయి అనమాట బజ్జీలు. అలాగే పొంగినవి కూడా చూడండి. బయట మనం బండి మీద రోడ్ సైడ్ బండి మీద ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మొత్తం అయితే ఈ విధంగానే వేసుకున్నాను. ఇక్కడ సెకండ్ వాయి కూడా మొత్తం ఈ విధంగానే వేసుకుంటున్నాను. మరి బజ్జీస్కి వేరే అంటే హోటల్ వాళ్ళు చేసే బజ్జీకి వేరే ఆలుగడ్డలు ఉంటాయో ఉండవో నాకైతే తెలియదు. నేను మాత్రము మనం వంటకి చేసుకునే బజ్జీలనే వాడిననమాట. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి పొంగుతూ. నేను ఇక్కడ సోడా కూడా ఏమి వేయలేదనమాట. ఈనో సోడా ఇలాంటిది ఏమీ వేయలేదు. చాలా బాగా వచ్చినాయి అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇంట్లో వాళ్ళు అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి. అలాగే పిల్లలకు స్నాక్స్కి కూడా పెట్టచ్చు అనమాట. చూడండి ఇక్కడైతే నేను ఒకటి తుంపి చూపిస్తాను. చూడండి ఎంత బాగా పొంగుతూ లోపల కూడా చాలా బాగా ఉడికిందనమాట ఆలుగడ్డ అనేది. మీరే చూడండి తెలుస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికింది కదా. మనకి బజ్జీ అనేది కూడా మంచిగా పొంగిందనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. నేను ఇలా చేస్తుంటేనే మా పిల్లలు అయితే అలా తినేస్తారనమాట. ప్రతి ఒక్కటి చూడండి ఎంత బాగా పొంగిందో మనకి. లోపలైతే ఆలుగడ్డ కూడా చాలా బాగా ఉడికిందనమాట. వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. ఉంటా మళ్ళీ.